వెల్కమ్ టు 99 టీవీ. వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు స్పెషల్ ప్రోగ్రాంలో ఈ ప్యానల్లో ఇటువైపు 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ మనతో ఉన్నారు, ఇటువైపు ఎడిటర్ వర్మ ఉన్నారు, అటువైపు అసోసియేట్ ఎడిటర్ రవిశంకర్ ఉన్నారు, ఇటువైపు తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి ఈ స్పెషల్ షో అంటే, ఈ స్పెషల్ డిబేట్కి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది ప్రాతిపదిక. అదేంటన్నట్లయితే ప్రభుత్వ భూముల్ని రక్షించటం కోసం ఏర్పాటైనటువంటి 22A. 22A అయితే ప్రభుత్వం ప్రజల ఆస్తులకి మేము ఒక హక్కుదారుగా ఉంటామని చెప్పిందో, అదే 22A ఇవాళ పాలకులకి కాసులు పండించేటువంటి ఒక ఆధారుగా మారిందా? ఇంతమంది లక్షలాది మంది ప్రజల్ని పీడించేటువంటి ఒక నైట్ మేర్గా ఈ 22A రూపొందిందా? ఎందుకు ఈ 22A అనేటువంటిది ప్రజల ఆస్తులకి అడ్డంకిగా మారింది? సగటు ప్రజలు చాలామంది లోన్లు పెట్టుకొని అప్పులు చేసుకొని సొంత ఇల్లు, ఒక సొంత ప్లాటో సొంత ఫ్లాటో తమ సొంతం చేసుకోవాలని చెప్పి కలల కంటే దానికి ఈ 22A అనేటువంటిది అసనిపాతంగా మారిందా? ఏం జరుగుతుంది? గత దశాబ్దాలుగా లేనటువంటి ఈ సమస్య ఇటీవల కాలంలో ఎందుకు ఇలా తయారైంది? దీనికి ప్రధాన కారకులు ఎవరు? వీటి గురించే ఈ రోజున ఈ స్పెషల్ డిబేట్. దీని గురించి వాళ్ళ ఈ సీనియర్స్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్లు చెప్తారు. ఒకసారి ముందుగా మనం 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. అసలు 22 ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ చట్టం ఏర్పాటు చేశారు? ఇప్పుడు అది ఈ విధంగా అసలు ఎందుకు మారింది? విజయబాబు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఎడిటర్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఈ రోజు మన ఛానల్ సంబంధించి మన ఈ కోర్ ఎడిటోరియల్ టీం కూర్చోవలసి వచ్చింది అంటే అంత సమస్య ఉంది కాబట్టి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ 22A మీద చర్చ జరుగుతోంది. 22Aలో మా భూములు పెట్టారు, నిషేధిత జాబితా అంటున్నారు, రిజిస్ట్రేషన్ కుదరదంటున్నారు, బ్యాంక్ లోన్ లేవంటున్నారు. ఫస్ట్ ఈ 22A అంటే ఏంటో ఫస్ట్ ఒకసారి మనం చెప్తాం. ఇది స్టాంపులు రిజిస్ట్రేషన్ చట్టంలోని ఒక నిబంధన. దీని అసలు ఉద్దేశం ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు, ఇలా ప్రజా ఆస్తులను అక్రమంగా విక్రయించకుండా అడ్డుకోవటం. అంటే ఈ జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరగదు. చట్టం తీసుకొచ్చినప్పుడు ఉద్దేశం పూర్తిగా ప్రజా ప్రయోజనమే. ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా చేతులు మారకుండా నిరోధించడమే లక్ష్యం. అంటే 22A అనేది దాని ప్రయోజనం కానీ దాని లక్ష్యం కానీ చాలా మంచిదే. కానీ అది ఇప్పుడు ఎందుకు చర్చలోకి వస్తుంది, ఎందుకు మిస్యూజ్ అవుతుంది అంటే, అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండి నిషేధిత జాబితాకు అనుమతి లేని వాటిని భూములను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నారు. ఈ జాబితాలో చేర్చడానికి సంబంధించిన కాంట్రవర్సీ ఇప్పుడు లేస్తోంది. ఇప్పుడు సాధారణంగా మనం ఒక భూమిని కొనుగోలు చేసే సమయంలో సర్వే నంబరు, పట్టా, లింక్ డాక్యుమెంట్లు, అలాగే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవే చాలు అనుకుంటాం. కానీ ఇప్పుడు కొత్త ప్రశ్న ఏమొస్తుంది, మీ భూమి 22A జాబితాలో ఉందా అన్న ప్రశ్న. అంటే ఒక్కసారి భూమి 22A జాబితాలో చేరితే యజమాని పేరు మీద ఉన్న పట్టా ఉన్న రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, అమ్మలేరు, కొనలేరు, బ్యాంక్ రుణం కూడా పొందలేరు. అందుకే ఇప్పుడు ఇది లక్షలాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంగా కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యే ఒక అంశంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో చేరుస్తున్నారు. బయటేమో ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బంది లేదు, 40 రోజుల్లో పూర్తి చేయాలి, ఇబ్బంది పెట్టద్దు అంటున్నారు. బట్ తెరవలో జరుగుతుంది మరొకటి. ఈ 22A కింద ఏదైతే భూములు పెట్టారో వాటికి అన్ని రకాల డాక్యుమెంట్లు, అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక సాగ్గా చూపిస్తున్నారు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్లను కూడా బేఖాతరు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. చాలా భూముల విషయంలో జరుగుతోంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ విజయబాబు గారు, ఈ మధ్యకాలంలో మనం చూసాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఒకటి ఏముంది, ఇట్ షుడ్ బి రూల్ ఆఫ్ లా, ఇట్ షుడ్ నాట్ బి రూల్ ఆఫ్ మ్యాన్ అని ఉంది. అంటే ఎప్పుడైనా న్యాయం అనేది నిలబడాలి కానీ ఒక వ్యక్తి అనేది డిసైడ్ చేయలేడు అని.
ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ 22A కింద ఎవరైతే నిషేధిత జాబితాకు అర్హత లేని భూములను చేర్పించి దీనికి సంబంధించి అవినీతికి పాల్పడాలనుకుంటున్నారో అనుమతులు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు రేపొద్దున చట్టం ముందు నిలబడాల్సిన వాతావరణం రావచ్చు. ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఉన్న, కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళు ధిక్కరిస్తున్నారంటే అంటే ఎంతకి బరితెగిస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చ. అందుకు ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజల వాటిని మనం వినిపించగలగాలి. ఎస్, ఇదే విషయాన్ని మనం ఎడిటర్ వర్మ దగ్గరికి వెళ్దాం. అసలు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఇంత వైడ్గా 2 రాష్ట్రాల్లో ఈ సమస్య అయితే విస్తృతంగా ఉంది. కానీ ఫస్ట్ కన్ఫైన్ టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇక్కడికి వద్దాం. వచ్చినట్టయితే హైదరాబాద్లో వేలాది ప్లాట్లు, వేలాది ఫ్లాట్లు, అంటే అపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా ఉన్నట్టుండి ఓవర్ నైట్ చాలామంది అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, అమ్ముకున్నారు, మళ్ళీ వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక పిడుగుపాటులాగా ఉన్నట్టుండి 22A కింద మీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్ రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నామని చెప్తున్నారు. ఫర్దర్ రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నామని చెప్పానంటే మనబోటి సామాజిక స్పృహ ఉన్నటువంటి మనతో పాటు కొన్ని ఇతర ఛానల్స్ కూడా దీన్ని జర్నలిస్టుల బాధ్యతగా హైలైట్ చేస్తే, ఆయన తాజాగా నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన చేశారనేటువంటిది వచ్చింది. అంటే మనకి వీడియో పరంగా, ఆడియో పరంగా లేదు, కానీ ప్రకటన మాత్రం వచ్చింది. ఈ ప్రకటనలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక్క అంగుళం భూమి కూడా ప్రజల భూమిని మేము తీసుకోలేదు అని చెప్తున్నారు. ఇక్కడే నేను ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కేస్ స్టడీ ఒకటి చెప్తున్నా. నా దృష్టికి వచ్చినటువంటిది ఏంటంటే, హైదరాబాద్ కుక్కట్పల్లికి సరౌండింగ్ ఏరియాల్లో ఒక వెంచరు పూర్తయింది. అందులో చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, గృహప్రవేశాలు కూడా అయిపోయాయి. అయిన తర్వాత రిమైనింగ్ వాటికి ఒక్కసారిగా 22A అనేటువంటి పిడుగు పడింది. ఈ పిడుగు పడటం వల్ల లిటరల్లీ 500 కుటుంబాలు, 500 కుటుంబాలంటే ఎన్ని వేల మంది వ్యక్తుల వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క భవిష్యత్తు, అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నైట్ మేర్గా తయారైపోయిన పరిస్థితి. ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపులే. అయితే ఏంటిది అని చెప్పని సదరు వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే కోర్టు అంతా పరిశీలించిన తర్వాత గౌరవ హైకోర్టు వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో ఖచ్చితంగా మనకు తెలుసు కోర్టు తీర్పు అనేటువంటిది గత ప్రభుత్వాలు ఎంత అట్మోస్ట్ గౌరవంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసాయి. అయితే ఆ కోర్టు తీర్పులదే ఉందండి, ఇలాంటివి చాలా ఉంటాయని చెప్పని చాలా తేలిగ్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి? సో దీని మీద కూడా మనం ఒక పరిశీలన చేసాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అసలు ఎక్కడ జరుగుతూ ఉంది ఈ ల్యాబ్స్ ఏంటి అనేది నేను ఫర్దర్గా తర్వాత మళ్ళీ ఆ అంశానికి వస్తాను. అసలు కోర్టు తీర్పును కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారో, అసలు ఏం జరుగుతుంది, దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? థ్యాంక్ యూ విజయబాబు గారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి కూడా ఈ అంశం గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 నుంచి 16 వరకు జరిగిన అంశాలు ఏంటంటే, తెలంగాణ అవనియండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అవనండి, ఇందులో ఉన్నవి కొన్ని నిషేధిత భూములు ఉన్నాయన్న అంశం మీద 22A అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. సరే, ఆ తర్వాత వీరు ధరణి పోర్టల్ అన్నారు, అందులో ఏవో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు, చాలా మంది దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు, రైతులు కూడా దీని మీద ఆందోళన చేశారు, మావన్నీ కూడా ఆ నిషేధిత భూముల్లో పడిపోతున్నాయని. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న మరొక విధానం. సో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళు విధానాలు తీసుకోవడంలో తప్పులేదు, ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు కాబట్టి వాళ్ళు రాజకీయం చేయొచ్చు. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు, వ్యాపారస్తులు, రియల్టర్లు, హైదరాబాద్ మహానగరంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక నివాసం ఏర్పరచుకున్నారు. రియల్టర్లు అద్భుతమైన బిజినెస్ జరుగుతున్నది, ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం వస్తున్నది. ఆ నేపథ్యంలో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సార్, మీరు చెప్పిన కొన్ని ప్రాంతాలే కాదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల ఎకరాలు 22Aలో పెట్టడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నదంటే సుమారు 1,000 ఎకరాలు నిషేధిత భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా
అంటే కావాలని ఎవరైనా చేస్తున్నారు అంటే ఇది ఒక స్వర్గధామంలా అయిపోయింది. అధికారులు కానీ అంటే రాజకీయ నాయకులు కానీ ఏదన్నా ఒక కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో ఎవరన్నా మేనేజ్ చేస్తే ఆయన తీసుకెళ్ళి ఆ 22A పడేస్తారు. ఇంకా అక్కడ పడేసేటంటే ఇంక కోర్టుల చుట్టూ తిరగాలి, ఆయనకి ఏమన్నా తృణమో సమర్పించుకోవాలి. అది కాదు, అది కొద్ది వ్యాలిడ్ భూమి అనుకుండేలా ఉంటే అందులో ఇంత పర్సంటేజ్లు అని ఇవ్వాలి. ఈ నేపథ్యంలో చాలా దారుణమైన పరిస్థితులు చవి చూస్తే సిచ్యువేషన్ అయితే చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటే మంత్రి గారు మీరు చెప్పినట్లుగా పొంగిలేటి గారు అసలు సెంటు భూమి కూడా మేము అందులో పెట్టలేమన్నారు. సెంటు భూమి పెట్టకపోతే ఇన్ని ఆందోళనలు, ఇన్ని ఆక్రందనలు ఎలా బయటకు వస్తున్నాయి? ఒక ఈ మీడియానే కాదు కదా, ప్రతిరోజు వార్తల్లో చూస్తే అదే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ దాని మీద వ్యతిరేకిస్తున్నది, ఒక బీజేపీ వ్యతిరేకిస్తున్నది. అంటే రాజకీయ పరంగా ఏదో వ్యతిరేకించాలి, మీరు అధికారులు ఉన్నారు అంటే వాళ్ళు చేయొచ్చు. కానీ సామాన్య ప్రజలు ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్ రిపోర్టులు తెప్పించుకోండి, ఎంతమంది దీని మీద ఫైట్ చేస్తున్నారు, న్యాయస్థానాల్లో ఎన్ని కేసులు దీని మీద నడుస్తున్నాయో. సో ఏ ఒక్కటికి కూడా సమాధానం లేదు, చేతులు దుమ్ముకునే పనిలో ఉన్నారు. సో ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి రావాలి. ఒక పక్క హైడ్రా అనేది వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, దాని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. మరొక వైపు ఈ అంశం 22A, ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందుల్లో నెట్టే విధంగా ఉన్నదన్నది వాస్తవాలు. వాళ్ళు దాని పరిగణలోకి తీసుకుంటారో, న్యాయం చేస్తారో చెయ్యరో అనే అంశం ఉంటే, మీరు చెప్పిన కేస్ స్టడీ సుమారు 500 మంది ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే 500 కుటుంబాలు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కోర్టు కేసు ఉన్నారు, కోర్టు నుంచి మీరు ఎటువంటి డైరెక్షన్ తీసుకున్నా దానికి కూడా ఇంకో మెలికి పెడుతున్నారు సార్, ఎన్ఓసి కావాలంటారు. ఇప్పుడు కోర్టు తీసుకొచ్చినా, కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చినా అది వాళ్ళకి చెందేది అని చెప్పి అప్పగించినప్పటికీ ఎన్ఓసి తీసుకురావాలి. ఎన్ఓసి ఎవరి దగ్గర తీసుకురావాలి? మళ్ళీ వీళ్ళు చుట్టే తిరగాలి. ఆ ఎన్ఓసి ఇవ్వకపోతే మేము అంటారు. అంటే కోర్టు చెప్పినా మనకు అవసరం లేదు, లేకపోతే ఎన్ఓసీలు తేవాలనే ఒక మెలికి పెట్టి దీన్ని ఎంతో కొంత ముందుకు నడిపించే విధంగా ఉండాలి. సో ఈ పరిస్థితి నుంచి మరి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. సో దాన్ని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలకి ముందుకు రావాలి, చర్యలు తీసుకోవాలి, ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో ఇదేంటంటే ఇక్కడతో ఆగదండి, ఇది చిలికి చిలికి గాలివానగా పోయి ఒక మహా ఉద్యమంలా ఉండే ప్రమాదం కూడా కొంచెం ఉందని మాత్రం ప్రభుత్వం గుర్తించాలి. మరి మనం రవిశంకర్ దగ్గరికి వెళ్దాం, ఎడిటర్ రవిశంకర్. మరి ఇప్పుడు మన వర్మ చెప్పినట్టుగా దీని వెనక ఏదో ఒక స్వర్గధామం అని చెప్పని అన్నాడు ఆయన. అసలు ఏమిటా స్వర్గధామం? ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు ఎవరు? ఆ కుబేరుడు ఎవరు? అసలు ఏం జరుగుతూ ఉంది దీని వెనకాల? ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేటువంటి దీన్ని, వీటన్నిటినీ కూడా ఇవాళ వీళ్ళు ఒక కాసుల పంటగా మార్చుకున్నారనేది బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది బాధితులు ఇప్పుడు చెప్పినట్టుగా. సో దీనికి ఏంటంటే రెవెన్యూ రికార్డులు, డిజిటల్ మ్యాపింగ్, సర్వే పొరపాట్లు, పాలనా నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా కలగాపులగమైనవి. అయితే దీనికి బాధ్యులు ఎవరు? దీన్ని కరెక్ట్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి. దానికి ఒక డేట్ కూడా ఇచ్చింది, సాక్షాత్తు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, పర్టికులర్ పీరియడ్లో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని. ఈవెన్ దో దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కోర్టు ఆర్డర్స్ని కూడా వాళ్ళు చాలా అసలు ఎంత తృణీకార భావంతో చూస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అంటే కోర్టులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంటే రూల్ ఆఫ్ లా ఏ రకంగా ఉంది రాష్ట్రంలో అనేది అర్థమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఏ రకంగా పడిపోయిందో చూస్తూ ఉన్నాం. దానికి అనేక కారణాలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కొన్ని ఒత్తిడులు పెరిగాయి, కమిషన్ల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు, ఒత్తిడి తెస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా అధికార పార్టీ మీద జరుగుతోన్న ప్రచారం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక పెద్దలు విజయబాబు గారు చెప్పినట్టుగా, అలాగే చీఫ్ ఎడిటర్ సతీష్ గారు, అలాగే ఎడిటర్ వర్మ గారు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ చట్టంలోని ఈ 22A సెక్షన్ ఏదైతే ఉందో పేదలు, మధ్య తరగతి వాళ్ళకి పెను శాపంగా మారుతోంది. వాళ్ళు చాలా కష్టపడి ఎంతో అంతో సేవ్ చేసుకుని ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లాటో కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి క్రమంలో అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం ఆ ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళ కొడుకు చదువు కోసమో లేకపోతే వాళ్ళ కుమార్తె పెళ్లి కోసమో వాళ్ళు దాన్ని అమ్మే ప్రయత్నం చేసినప్పుడు మీ భూమి 22A ఉంది, ఆ పరిధిలో ఉంది కాబట్టి మీరు అమ్మలేరు అని చెప్పేసి వెంటనే, అంటే విజయబాబు గారు జరుగుతున్న ప్రచారం ఇక్కడ అధికారులే రిజిస్ట్రారే సలహా ఇస్తారంట, పలానా వాళ్ళని కలవండి మీరు వెళ్ళి అని చెప్పేసి. అంటే వెంటనే వాళ్ళు ఎంటర్ అయిపోయి మేము చేయిస్తాము అని చెప్పి ఒక సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం. ఇది సామాన్యులకు మాత్రమే పరిమితం కాలేదు,
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే 22A ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని సెటిల్ చేసుకోండి అని చెప్పేసి వేరే వాళ్ళు సెటిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉన్నాయి అనేది జరుగుతున్న ప్రచారం. అంతేకాకుండా ఈ 2.5 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం రియల్ ఎస్టేట్ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది అనేది. తెలంగాణ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉండిపోయినాయి. వేల కొలది లక్షల ఫ్లాట్లు ఇప్పటికీ అమ్ముడు కాని పరిస్థితి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడో ఫైనాన్స్ తీసుకుని వచ్చి ₹2, ₹3 వడ్డీకి వాళ్ళ ఫ్లాట్స్ అన్ని సేల్ అవ్వక చాలా ఇబ్బందులు పడి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంపై విజయబాబు గారు చాలా స్పష్టమైన ప్రభావం పడింది. మరి అంటే రాజకీయంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ అంటే జరుగుతున్న ప్రచారమే కదా, బీఆర్ఎస్ నాయకులు మాత్రమే కాదు, చాలా మంది నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఇలాగ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి ఒత్తిడి తెచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి సూట్ కేసులు ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు అనేది ఇది రాజకీయ విమర్శ. మరి పెద్ద ఎత్తున చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. పెద్దలు మాత్రమే కాదు, చాలా చిన్న సామాన్య కుటుంబాలు కూడా చితికిపోతున్న పరిస్థితి. ఇది చెప్తున్నారు. నేను వస్తాను. ఇప్పుడు నా ఫ్లాట్ కి బ్యాంకు లోన్ వచ్చింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయింది? HMDA అనుమతి ఉంది, కానీ ఫ్లాట్ 22Aలోకి ఎలా చేరింది? కోర్టు ఆదేశం తెచ్చుకున్నాను హైకోర్టు నుంచి, అయినా కూడా ఎందుకు ఇది అమలు కావడం లేదు? నా ఆస్తిని అమ్ముకోలేకపోతే నష్టానికి బాధ్యులు ఎవరు? తప్పుగా 22Aలో చేర్చితే అందులో తప్పుల తడకలు ఉంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కానీ మమ్మల్ని శిక్షించడం ఏంటి? నాటి ధరణి, నేటి భూభారతి, అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నారని చెప్పని అడుగుతున్నారు. ఏం చెప్తావు మన శ్రీనివాస్? ఓకే సార్, విజయబాబు గారు, వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించింది. దాంట్లో ముఖ్యంగా ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఎందుకంటే భూములను క్రమబద్ధీకరించాలి. సో ఆ అంశంలో మరి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత చాలా అంటే లక్షలాది అప్లికేషన్స్ బయటకు వచ్చాయి సార్. దానివల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి పంచాయతీ గొడవలు, భూముల విషయంలో 5 లక్షలకు పైగా దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వం ఉన్న సమయంలో బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన అంశంలో వాళ్ళకి ఎలాంటి ఆ భూతాగాదాలకు సంబంధించిన పరిష్కారం ఎక్కడా దొరకలేదు. దొరకని ఆ సమయంలో వాళ్ళు కలెక్టరేట్ల చుట్టూ, MRO ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో అదే 9 సంవత్సరాల 4 నెలల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తర్వాత ఇప్పుడు మార్పు కోరుకున్నారు ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ధరణి మార్చేస్తాం, మేము ధరణి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారత్ పేరుతో ఇంకో పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్లో కూడా ఇంకా లక్షలాది అప్లికేషన్లు పరిష్కారం కానీ భూములకు సంబంధించినవి. సో ఇవన్నీ కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతున్నాయి. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఈ భూముల కోసమే, ఈ పంచాయతీల కోసమే గొడవలు, చాలా వరకు హత్యలు కూడా జరిగాయి సార్. చాలా గొడవలు అయినాయి పోలీస్ స్టేషన్ల చుట్టూ. ఇవన్నీ తిరుగుతూ వాళ్ళు ఈ సర్కారు కేవలం నామమాత్రంగానే ఉండిపోవాల్సిన పరిస్థితి, కోర్టులు కూడా ఆ వాయిదాలు వేయడం, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సో తెలంగాణలో ఈ భూ పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు భూముల విలువ పెరగడం ఒకటి, తర్వాత భూముల సంబంధించిన ఈ సమస్యలు కనిపించడం ఒకటి. సో ఈ భూభారతి కానీ తర్వాత గతంలో ధరణి కానీ ఎలాంటి పరిష్కారం చూపకపోవడం, ఇది రూరల్ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది సార్. ఇప్పుడు తాజాగా ఈ 22 ఏదైతే కొత్త జీవో కారణంగా అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మనం అరౌండింగ్ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూడా భూముల ధరలు మరి లక్షల్లో గజం చొప్పున పెరిగిన పరిస్థితి. తాజాగా ప్రభుత్వం ఈ 22A జాబితాలో చాలా మంది అంటే బాధితులు ఉన్నారని వస్తున్న ప్రచారం నేపథ్యంలో నిజంగా మన 99 టీవీ చేస్తున్న ఈ ప్రయోగం అయితే వాస్తవానికి బాధితులకు ఊరటనిచ్చే కార్యక్రమం మీరు తీసుకున్నందుకు మిమ్మల్ని, మా అందరి తరఫున మిమ్మల్ని. పాయింట్ ఇక్కడ ఏంటంటే మరి అర్బన్ ఏరియాలో ధరలు పెరిగాయని చెప్పాను. తర్వాత ఇది ఒక గ్లోబల్ సిటీగా ఇవాల్వ్ అయింది. ప్రత్యేకంగా ఏంటంటే ఫార్మా కంపెనీలు, ఐటీకి సంబంధించినటువంటివి, ఇలా రకరకాల ఎన్ఆర్ఐ ఇవి కూడా ఏది మన ఎన్ఆర్ఐలు వస్తున్నారు ఇక్కడికి చాలామంది.
అక్కడ ఎందుకులే అని చెప్పని ఇక్కడే సెటిల్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మరింత ఫ్లరిష్ అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నారు, మైగ్రేట్ అయిన ఎన్ఆర్ఐలు అందరూ కూడా. కానీ ఈ ఫార్మా కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, అక్కడి నుంచి తరలి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ పరిస్థితులు చూసి ఈ 22A అనేటువంటి భూతంగా వాళ్ళు భావించి ఎదుగుతున్నారు. తర్వాత ఎగైన్ ఐఎమ్ రీకోటింగ్ ది కామెంట్ ఆఫ్ వర్మ సతీష్. ఇక్కడ ఇందా చెప్పింది ఏంటి, స్వర్గధామం అని చెప్పాను అన్నాడు. స్వర్గధామంగా మారింది అని అంటే తర్వాత అక్కడ మన రవిశంకర్ కూడా ఎవరికో ఇవన్నీ కూడా వెళతాయని చెప్పని, మేబీ మీ పొలిటికల్ వీటికి సంబంధించి మీరు ఎవరికి ఎంత ఇవ్వాలో, మీకేం కావాలో ఏంటో అనేది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. బట్ పాలకులు ధర్మంగా పాలిస్తారని చెప్పని మీకు ఓట్లు వేశారు ప్రజలు. దానికి ప్రజల్ని శిక్షించడం ఏంటి, ప్రజాధనాన్ని మీరు వాటాలు వేసుకొని పంచుకోవడం ఏంటి అనేది బాధితులు అడుగుతున్నారు. ఎందుకంటే మన కార్యాలయానికి ఈ కార్యక్రమం పెట్టడంలో ఉద్దేశం కూడా ఏంటంటే, నిన్న ఒక కార్యక్రమం పెడితే ఇవాళ పొద్దున్నుంచి చూశారు కదా మీరంతా, ఎంతమంది మన కార్యాలయానికి వస్తున్నారంటే వీళ్ళందరూ బాధితులు. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ క్యారింగ్ ది వర్డిక్ట్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్. ఆ హైకోర్టు ఆర్డర్ తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, సార్ మాకు ఇట్లా అన్నీ మేము చేసుకున్నాం, మా ఇష్యూ అంతా కూడా ఇదైంది. అయితే ఏంటంటే సరే ఏదన్నా గ్రీవియన్సెస్ ఉంటే రమ్మన్నారు కదా అని వెళ్ళాం. వెళితే మనకి అదేది అపరిచితుడు సినిమాలోనూ ఎందులో చూపిస్తాడు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళు, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళు అని చెప్పని. సో ఆ విధంగా చెప్తా వచ్చారు. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు అన్న మాటను నేను కోట్ చేస్తున్నా. పంచభూతాల మధ్య, పంచభూతాలు అంటే పాజిటివ్ వర్డ్, కానీ ఈ భూతాలు వేరు, వీటి మధ్య మేము ఇరుక్కుపోయాము సార్, కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు లెక్క చేయటం లేదంటే ఎవరమ్మా అని చెప్పని నేను అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, హనుమ రాజీవ్ గాంధీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అక్కడి నుంచి రవీందర్రావు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కుక్కటపల్లి రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, ఫైనల్గా రెవెన్యూ శాఖ మార్చులు స్టాంప్స్ అండ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ 5గురు మధ్య కబంధ హస్తాల్లో మేము నలిగిపోతున్నాం అనేటువంటి దీన్ని బాధితులు మన కార్యాలయానికి వచ్చి చెప్పినటువంటి మాట. ఇంత ఓపెన్గా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాట చూస్తే అసలు ఏంటి ఇది నిజమేనా? మరి ఆయనేమో చూస్తే ఒక్క అంగుళం కూడా మేము ఇది చేయలేదన్నప్పుడు ఇన్ని లక్షల మంది బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్, ఇంతమంది లక్షల మంది కంప్లైంట్ మన గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేయటం ఇమ్మీడియట్గా నిన్న ప్రకటన ఇచ్చారు కదా, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఏదైనా కమిటీ వేసినట్టు ఏమైనా చెప్పారా? లేదు. మరి ఇన్ని లక్షల మంది యొక్క గ్రీవియన్సెస్ అన్నీ కూడా మీరు ఎలా తీరుస్తారు? వై యు ఆర్ నాట్ ఆనరింగ్ ది verdict of Honorable High Court? So this is my question on behalf of the sufferers. Yes. అంటే విజయబాబు గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా ధర్మంగా చెయ్యాలి అన్నారు. మరి ధర్మంగా చేసేటుంటే మనం ఎందుకు ఇంత డిబేట్ పెట్టాలి? ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణలో ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవ్వాలి? ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని పేర్లు చదివారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 రోజుల్లో మొత్తం సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎలాంటి ఇష్యూస్ లేవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. అక్కడ కూడా అనగాని సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెవెన్యూ మంత్రి అదే చెప్తున్నాడు. 2 రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇక్కడ ఎందుకు పెద్ద సమస్య ఉందంటే, హైదరాబాద్ అనేది ఇట్స్ రియల్ ఎస్టేట్ హబ్. రియల్ ఎస్టేట్ భూము హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నంత ల్యాండ్ కాస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యింది, హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి ఇది ఒక సూచకంగా మారింది అని అందరూ అనుకుంటున్నాము. ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది. మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 5 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ భూమి ఏ స్థాయిలో పెరిగిందో. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కింద డమాలని పడిపోయింది. ఇప్పుడు ఈ 22A వల్ల అసలు ఇంకా ఆకాశం అంటే నేల వైపు చూస్తున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. వస్తున్న బాధితులందరూ ఇంత వేలాది మంది బాధితులు ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఇష్యూ అవుతుంది? ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, అలాగే జాయింట్ కలెక్టర్ కార్యాలయాల్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమాల్లో దాదాపు ఒక 100 అర్జీలు వస్తే అందులో ఒక 70 నుంచి 80 22A మీద ఉంటున్నాయి. అంటే మరి తప్పు జరుగుతున్నట్ట లేనట్ట? అసలు తప్పు జరగలేదని ఎట్లా అంటారు? ఇదంతా ఏంటంటే ఒక మనందరికీ కానీ ప్రజలకు కానీ ఒక సినిమా చూపిస్తున్నారు. భూమి అనేది దండుకోవడానికి ఒక మార్గం అయిపోయింది కొందరికి అనేది సుస్పష్టం. ఎవరు ఏది కాదనుకున్నా అవుననుకున్నా ఇది వాస్తవం.
ఎందుకంటే రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు అధికారులు కావచ్చు, ఈ భూముల మీద కన్నేయటము, ఈ భూముల్ని బేస్ చేసుకొని కోట్లకి పడగెత్తడం అనేది వాళ్ళకు ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. సరే, ఇప్పుడు రికార్డ్స్కి సంబంధించి నిజంగా రెవెన్యూ రికార్డ్స్ డిజిటలైజేషన్ సమయంలో పాత సర్వే రికార్డ్స్, కొత్త సర్వే రికార్డ్స్, రెవెన్యూ మ్యాప్స్, ధరణి డేటా, ఐజీఆర్ఎస్ రికార్డ్స్ అన్నిటి కలిపే ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరిగాయి అని ఆరోపణలు వచ్చాయి. ఆ సర్వే నెంబర్స్ ప్రభుత్వ భూమిగా కనిపించాయి. అదే సర్వే నెంబర్స్లో 40 సంవత్సరాల క్రితమే లేఅవుట్ ఏర్పడింది, వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి, కానీ సాఫ్ట్వేర్ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుందని కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సరే, వాటిని మనం ఏమైనా సరిదిద్దాలి. సరిదిద్దకపోగా వాటిని బూచిగా చూపించి, మీ తప్పులను బూచిగా చూపించి కొందరిని బెదిరిస్తున్నారు. మరికొందరిని ఏం చేస్తున్నారు, అన్ని అనుమతులుండి అంతా ఉన్నా నిషేధిత జాబితాలో పెడుతున్నారు. వెంటనే మనం ఇమీడియట్గా భూములకు సంబంధించి ఎవరిని కాంటాక్ట్ అవుతాం, లోకల్ ఎంఆర్ఓను, సబ్ రిజిస్ట్రార్ను కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదని నిషేధిత జాబితాలో ఉన్నాయి, మరి ఇది మాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటే లేదు, మీరు పై అధికారులతో మాట్లాడుకోండి. ఆ పై అధికారిని కలిస్తే ఆ పై అధికారి ఏం చెప్తున్నాడు, సెక్రటరీలో ఉన్న అధికారులతో మాట్లాడుకోండి. వాళ్ళేం చెప్తున్నారు, పైన మంత్రి గారితో మాట్లాడుకోండి. వాళ్ళేం చెప్తున్నారు, సీఎంఓతో మాట్లాడుకోండి. అంటే ప్రతి ఒక్కరు ఇది చేయాల్సిన పనేనా? అంటే దాని అర్థం ఏంటంటే పక్కాగా, నిస్సిగ్గుగా, బహిరంగంగా ఒక రకంగా అవినీతికి రాజ్యం ఏలుతున్నారు అనడానికి ఎంతకు మించిన ఎగ్జాంపుల్ లేదు. లేదంటే ఎంతమంది బాధితులు ఎందుకుంటారు ఒక ఇష్యూ మీద? ఎంతమంది బాధితులు ఎందుకుంటారు? అందరూ కలెక్టర్ల దగ్గరికి, సీఎంల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్థాయి ఉంటుందా? అవును, ఉంటుందా? అంటే ఈ విధంగా ఉంది. రెండోది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన భూములు, సరే కొన్నిటికి రికార్డ్స్ లేవో అనుకుందాం, సరే ఎవడో మోసం చేసి అలాంటి సంఘటనలు హైదరాబాద్లో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఏళ్ల తరబడి కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్మెంట్లు సడన్ గా వచ్చి మీరు 22A ఉంది, మీరు తేల్చుకోండి అంటున్నారు. ఆ ఓనర్స్ ఏమో మాకు సంబంధం లేదంటున్నారు. రెండోది, ప్రభుత్వ అనుమతులతో ఏర్పడిన లేఅవుట్లు, ఆల్రెడీ గవర్నమెంట్ అనుమతితో ఏర్పడిన లేఅవుట్లకి 22A ఉంది, మీకు రిజిస్ట్రేషన్ జరగవు, మీరు ఎందుకు కొనుగోలు చేశారు, మీరు ఎందుకు అమ్ముతారంటే వాడు ఎక్కడికి పోవాలి? మూడోది, HMDA, మీరు ఇంతకు మించిన నాకు అర్థం కావట్లా. HMDA, హుడా లేఅవుట్స్, హౌసింగ్ బోర్డు ఆమోదించిన ఫ్లాట్లు అంటే అవి గవర్నమెంట్ బాడీస్. ఆ వాటికి కూడా 22A పెట్టి ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి అనంటము, వేలాది కుటుంబాల ఆందోళన కలిగించడం అనేది ఇది ఖచ్చితంగా ఇందులో ఒక ఇంటెన్షనే కనిపిస్తోంది. ఇక్కడ ప్రజాస్వామ్యం అని అంటారు కదా, లేదంటే ప్రభుత్వం తన పనితనం చేస్తుంది అనేది, ఇవన్నీ కూడా కేవలం డొల్ల వ్యాఖ్యలు, డొల్ల ప్రకటనలు మాత్రమే. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలి. మీరు అన్నట్టుగా 99 టీవీ మీడియాకు ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరైతే 22A నిషేధిత జాబితా సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీకు 99 టీవీ వాయిస్గా మారబోతుంది. మీకు ఇక నుంచి ఒక వాట్సాప్ నెంబర్ కూడా మేము అందుబాటులోకి తెస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా 22A కింద మీ దగ్గర అన్ని అనుమతి పత్రాలు ఉన్నా అయినప్పుడు కూడా మిమ్మల్ని 22A చేర్చి మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే మీరు ధైర్యం చేయండి, మీ వెంట మేము ఉన్నాం. ఖచ్చితంగా అధికారి పేరు చెప్పండి, ఖచ్చితంగా ఎవరు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారో చెప్పండి, అన్ని అనుమతులున్నా ఎందుకు నిరాకరిస్తుందో చెప్పండి. మీతోనే 99 టీవీ ఉంటుంది. సామాజిక బాధ్యతగానే దీన్ని ఒక మూమెంటంగా తీసుకున్నాం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో 22A బాధితులందరికీ గొంతుకై నిలవబోతోంది 99 టీవీ. మీతో మేముంటాం, మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మనకి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కోర్టు అనుమతులను కూడా ధిక్కరిస్తున్నారు. రూల్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్, రూల్ ఆఫ్ మ్యాన్ కాదు. హైకోర్టు ఇప్పటికే చాలా విషయాల్లో తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు కనుక కోర్టు ధిక్కారానికి పాల్పడితే ఖచ్చితంగా బాధ్యులు అవుతారు, ఖచ్చితంగా కటకటాలు వెనక్కి వెళ్తారు. చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వాళ్ళు మన దీన్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ రూపంలో కూడా కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ని కూడా మా డిపార్ట్మెంట్ అదంతా కూడా సేవ్ చేస్తుంది. తర్వాత మీకు ఒక నంబర్ ఇస్తాము. మీ బాధితులందరి తరఫున కూడా ఇందాక మా చీఫ్ ఎడిటర్ చెప్పినట్టు మీ బాధల్ని మా గొంతుకుగా వినిపించేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. కాబట్టి ఇందులో ఇంకొక వ్యాలిడ్ పాయింట్, ఇందాక కోర్టు తీర్పుల గురించి. మళ్ళీ కోర్టు తీర్పులు ఏముందండి, ఏదో వస్తుంటాయని చెప్పని ఒక పెద్ద ఆయన అన్నట్ట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారంటే, ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో వైలేషన్ ఆఫ్ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదన్నా వస్తే వాడు ఎవడో ఎంప్లాయీ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళ మీదకి వస్తుంది, మన దాకా రాదు. అక్కడ అతను ఏదో సస్పెండో పాడో చేస్తే బ్యాక్ డోర్ నుంచి ఇంకొక పొజిషన్ ఏదో ఇవ్వచ్చు అనుకుంటున్నారు. కానీ బట్ చట్టాలు అనేటువంటివి ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఆనరబుల్ జ్యుడిషియరీ. ఇది ఎలా ఉంటుందంటే 1-2 ఎగ్జాంపుల్స్ చాలా బ్రీఫ్గా చెప్తాను నేను. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఏంటంటే, విద్యాదేవి వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ 2020లో ఇలాగే చేస్తే
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది ఒక వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. వెల్ఫేర్ స్టేట్లో ఆస్తి హక్కు అనేటువంటిది ఫండమెంటల్ రైట్. చాలామందికి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కూడా నేను ఇవ్వదలుచుకున్నా. ఆస్తి హక్కు అనేది ఎక్కడ ఉందండి? ఇందిరాగాంధీ గారి టైంలోనే దాన్ని ఫండమెంటల్ రైట్లో రిపీల్ చేసేసారు అంటారు. కానీ తర్వాత ఏమైందంటే ఆర్టికల్ 300A మన చాప్టర్ 12లో తర్వాత దాన్ని ఆస్తి హక్కుగా రాజ్యాంగంలో 300A కింద చేర్చారు. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఆస్తి హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది లీగల్ రైట్ కింద మార్చారు. సో దీని ప్రకారంగా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళ ఆస్తిని కబ్జా చేయటం, లాక్కోవటం అనేటువంటిది జరగదు యాజ్ పర్ 300A. సుప్రీంకోర్టు ఇది చాలా కేటగారికల్గా చెప్పింది. ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయంలో కూడా చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఇట్ ఈస్ మన ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కిందకు వస్తుంది. ది రైట్ టు ప్రాపర్టీ సీజ్డ్ టు బి ఏ ఫండమెంటల్ రైట్ బై ది కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్, బట్ 1978లో చేసిన హవెవర్ ఇట్ కంటిన్యూ టు బి ఏ హ్యూమన్ రైట్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. The constitutional right under the Article 300A of the Constitution, Article 300A provides that no person shall be deprived of his property save by the authority of the law. The state cannot dispossess a citizen of his property except in accordance with the procedure established by the law అనేటువంటిది ఇవాళ మనకి చట్టం స్పష్టంగా చెప్తుంది. మళ్ళీ కూడా చెప్తాను, ప్రస్తుతం ఆర్టికల్ 300A ప్రకారంగా ప్రజల యొక్క ఆస్తిని రాజ్యాంగంలో కొత్తగా చేర్చినటువంటి ఆర్టికల్ ఇది. దీని ప్రకారంగా ఎవరూ కూడా చట్టాన్ని ఉల్లంఘించి భూమిని లాక్కోవటం అనేటువంటిది సాధ్యం కాదు. దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, తెలంగాణ ఏపీ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా ఇతర రాష్ట్రాల జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పాలంటే కేటీ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ అదర్స్, తర్వాత అడ్వర్స్ పొజిషన్కి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్, ఇలా దేర్ ఆర్ సో మెనీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చట్టాలు మనకు కల్పిస్తున్నటువంటి రక్షణ. కాబట్టి అగైన్ ఐఎమ్ అప్పీలింగ్ ఆల్ ది సఫరర్స్, మీరందరు బాధితులందరికీ కూడా 99 టీవీ తరఫున అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే, మీరు ఆ బాధితులైనట్టయితే ఇందులో మీరు ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే 99 టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుంచి ఒక నంబర్ ఇస్తాం, దానికి కూడా మీరు ఫోన్ చేసి మీ ఇష్యూస్ని మీరు చేసినట్టయితే దీన్ని ప్రాసెస్ అంచెలంచెలుగా దీనికి ఒక లీగల్ టీమ్ని పెడతాం, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వింటాం. అయితే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే వాట్సాప్ నెంబరు ఏదైతే ఇస్తామో మీరు ఖచ్చితంగా మీ సమస్యని 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలో మీరు వీడియోస్ కూడా పెట్టొచ్చు, ఆ వీడియోని కూడా టెలికాస్ట్ చేస్తాం. లేదంటే మీ సమస్యని టెక్స్ట్ రూపంలో పంపిస్తే మీ పేరుతో సహా దాన్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మా చీఫ్ అడ్వైజర్ విజయబాబు గారు చెప్పినట్టుగా మీ గొంతుకు అండగా ఉంటాం, మీ గొంతుకై ఉంటాం. అదే సందర్భంలో లీగల్ ఎయిడ్ ఇవ్వటం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, జిల్లాల వారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, ఒక సామాజిక బాధ్యతగా ప్రజా సమస్యలను తీర్చాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక ఇష్యూ మీద. ఇంతగా 2 తెలుగు రాష్ట్రాలు 2 కోట్ల మంది పైగా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే ఈ అంశంకి సంబంధించి బాధపడుతున్నారు. కాబట్టి మీడియా అనే ఒక బాధ్యతగానే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, హెచ్ఎండిఏ లేఅవుట్లు వేసింది, హౌసింగ్ బోర్డు ప్లాటు, అప్రూవ్డ్ అపార్ట్మెంటు, మున్సిపల్ పర్మిషను, ఆక్యుపెన్సీ సర్టిఫికెటు అన్నీ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు అయిపోతూ ఉంది? ఇది ఇక్కడ వాళ్ళు బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇది ఇంతేకాకుండా హైదరాబాద్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్లరిష్ అవుతుందని చెప్పారు కదా, రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి, బయ్యర్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నటి దాకా పిలిచి ఇచ్చినటువంటి బ్యాంకులు ఇప్పుడు బ్యాంకు లోన్లు ఆపేస్తున్న పరిస్థితి. ఇన్వెస్టర్స్ భయపడిపోతున్నారు, మనకి ఎందుకు వచ్చిన గొడవలే, ఏ టైంలో ఏ పిడుగు పడుతుందో అని చెప్పని. బిల్డర్స్ ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు అంటే మహాప్రభుని దండం పెడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిస్థితి. ఇదేదో కొంతమందికే జరిగిన అంశం అని కాదు. ఈ రోజు ఐటీ హబ్ అవనివ్వండి, లేకపోతే ఫార్మాస్యూటికల్ అవనివ్వండి, మీరు ఇందాక ప్రస్తావించినవన్నీ కూడా గ్లోబల్గా హైదరాబాద్ వైపు ప్రపంచం అంతా కూడా చూసే పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇలాంటి టైంలో ప్రతి అంశాన్ని కూడా ఏదో ఒక లిటిగేషన్ తోటి అందులో ఇరికిస్తే
ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు జరిగింది? అసలు రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేసినప్పుడు జరిగిన తప్పులు ఇవి. అది ఎవరు చేశారు తప్పు? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేశారు. పాత రికార్డుని 40 సంవత్సరాల క్రితం నీకున్న నీ ఆస్తిని తీసుకువెళ్ళి అది డిజిటలైజ్ చేసినప్పుడు అందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని సరిచేయకుండా ఆ క్రమంలో దాన్ని తీసుకెళ్లి 22A పెట్టడం. సో ఇలాంటి అంశాలన్నింటిలోని కూడా ఈ రోజు చాలా మంది, కొన్ని వేల మంది నలిగిపోతున్న పరిస్థితి. సరే, ఇవన్నీ ఒక్క విషయం విజయబాబు గారు, ఇవేవి ప్రభుత్వాలకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ తెలీదు అనుకుంటే తప్పులో కాలేసినట్టు. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. తెలిస్తే ఎంత బిగిస్తే ఎంత వస్తుంది, ఎంత బిగిస్తే మనకు బాగుంటుంది. ఇదే విధంగా అంటే ఎవరి రేంజ్లో వాళ్ళు, ఆర్ఐ రేంజ్లో ఆర్ఐ వేస్తారు, ఎంఆర్ఓ రేంజ్లో ఎంఆర్ఓ వేస్తారు, సర్వేర్ రేంజ్లో సర్వేర్ రేంజ్ వేస్తారు. సో అక్కడ ఉన్న కాస్ట్ను పెట్టి ఎవరికి వాళ్ళు పంచుకునే పరిస్థితి. సో ఒక ఐస్ క్యూబ్ చేతిలో పెడితే అలాగా ఒక 10 మందికి ఇచ్చేసరికి అలా ఏ రకంగా ఉంటుందో ఈ రోజు భూముల పరిస్థితి కూడా ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. సో 99 ముందుగా సతీష్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాం. మరొకటి ఏంటంటే దానికి కొనసాగింపుగా మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆడియో రికార్డులు అయితే ఏవైతే ఉన్నాయో, లేకపోతే వీడియో రికార్డు ఏది చూస్తారో దాంతో పాటుగా మీ కీలకమైన డాక్యుమెంట్ ఏదో ఒకటి అది మీది అన్నది. ఎందుకంటే కొంతమంది ఆకతాయితనంగా ఏవో పెట్టచ్చు. సో ఇది ఒక మంచి కార్యక్రమం కోసం మేము పూనుకున్నది ఈ అంశం అన్నది. సో ఇలాంటి దాన్ని మనం డైవర్ట్ చేయకుండా నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, నిజంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు 99 చూపిస్తున్న ఆ వాట్సాప్ నెంబర్ అవనియండి, లేకపోతే మా ఆఫీస్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా కూడా మీరు వచ్చి కలవచ్చు. కానీ ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఏ డాక్యుమెంట్ లేకుండా మా తాతగారిది ఎప్పుడు ఆస్తున్నదండి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీరు పెట్టండి అంటే ఆ రకమైన ఇబ్బంది మమ్మల్ని పెట్టొద్దు, మీరు పెట్టద్దు. అది రాంగ్గా మాత్రం దీన్ని డ్రైవ్ చేయొద్దు. సో సీరియస్గా ఉండాలి. సీరియస్గా ఉండి మీరు నిజంగా బాధపడితే దానికోసం ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో మమ్మల్ని వేరేగా డైవర్ట్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం ఆ రకంగా చేయొద్దు. మరొక ముఖ్య అంశం సార్, 20-30 సంవత్సరాల క్రితం ముందుగా నేను చెప్పినట్టుగా కొనుగోలు చేసిన ప్యాట్లు, అరే హెచ్ఎండిఏ ఎవరిదండి, కూడా ఎవరిదండి, హౌసింగ్ బోర్డు ఎవరిదండి, మీరు ఇచ్చిన పర్మిషన్లు కదా, ప్రతి పర్మిషన్లు మీరే ఇస్తారు. ఇచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ మొదటి ఓనర్ ఎవడు, ఆ రెండో ఓనర్ ఎవరు, మీ తాతగారు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు కదా, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ నాన్నగారు ఎవరు, మీకు ఏ రకంగా ఈ డీడ్ వచ్చింది, ఈ గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తరతరాలు మారుతున్నప్పుడు, దశాబ్దాలు మారిపోతున్నాను ఏ ప్రపంచంలో 40-50 సంవత్సరాల రికార్డు నువ్వు చూపించు, అది చూపిస్తేనే నేను 22A నుంచి దీనంటే అప్పుడున్న కాస్ట్ ఎంత, ఇప్పుడున్న కాస్ట్ ఎంత అంటే అది కోట్ల రూపాయలు అయిపోయింది. కాబట్టి మీకు సంబంధం లేని అంశమైనప్పటికీ కూడా ఆ కోట్ల రూపాయల్లో మీకు వాటాలు ఇస్తేనే అది క్లియర్ చేస్తారు. ఇది క్లియర్ కదా, క్లియర్ పిక్చర్, ఇది కనిపిస్తున్న అంశాలు, డాక్యుమెంట్స్ అన్ని చెప్తున్న అంశాలు. సో దీని నుంచి ప్రభుత్వం ఎంత త్వరగా పారదర్శకంగా బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత మంచిది. ముఖ్యంగా అధికారులు కూడా చాలా మంది ఎవరెవరు ఉన్నారు ఏంటన్నది మాకు ఫోన్లు వస్తున్నాయి. సరే, మొదటి రోజు కాబట్టి ఇది ఇప్పుడే మేము అడుగు మొదలు పెట్టాం కాబట్టి పూర్తిగా వివరాలన్నీ కూడా చెప్పట్లేదు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరికి ఎంతంత అందుతున్నాయో అంత పక్కా రికార్డులతోటి, పక్కా ప్రూఫ్స్ తోటి మా దగ్గర ఉన్నాయి. కొంతమంది అన్నీ అని చెప్పట్లేదు. సో ఇక్కడి నుంచి మా అడుగులు వేరే రకంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు. కాబట్టి పారదర్శకంగా పని చేయండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి చూడండి, మంచి చేయడానికి చూడండి. లేదు మీ ద్వారా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నా అంటే మా అడుగులు వేరే రకంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి సార్. మనం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళకి తెలియపోవచ్చు కదా, మంత్రులకి కానీ ముఖ్యమంత్రులకి కానీ వాళ్ళకి తెలియపోవచ్చు. ఖచ్చితంగా మీ ముందుకు కూడా తీసుకొస్తాం సార్. ఎవరైతే రెవెన్యూ మినిస్టర్లు ఉన్నారో, ఎవరైతే సీఎం గారు ఉన్నారో మీ ముందుకు కూడా ఖచ్చితంగా పక్కా ఆధారాలతో మేము తీసుకొస్తాం. న్యాయం చేసే విధంగా వినండి. మీరు కూడా ప్రజల కోసమే సేవ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు మాతో పాటు పాల్చుకుంటారని ఆశిస్తున్నాం. So, ఇప్పుడు we are not going to confront with the government. It is not our intention. Being a professional journalist, it is our responsibility to focus and enlighten and expose the problems of the sufferers of the public. అదొకటే మన లక్ష్యం. సో ఈ మనం అనుకున్న ఈ లక్ష్యం నెరవేరే దిశగానే కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తూ రాజ్యలక్ష్మి అనే ఒక బాధితురాలు ఇప్పుడే మనకి డాక్యుమెంట్స్ కూడా పంపించారు, మీరు చూడొచ్చు. రాజ్యలక్ష్మి గారు మీకు 99 టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే వీరు ఒక గొంతుకై సమస్యను తీసుకొచ్చారు. అందరూ కూడా ఈ విధంగానే రావాలి. సంగారెడ్డిలో ఆమె ఒక భూమి కొనుగోలు చేశారు. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 22A కింద పెట్టారు కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ కుదరదని చెప్తున్నారంట. ఆ భూమి ఎవరైతే అమ్మారో మరి మాకు సంబంధం లేదు,
సంబంధం లేదు కాబట్టి మీరు ఇచ్చిన అడ్వాన్స్ మేము తిరిగి ఇవ్వలేము, మీరు ఏదైనా రెవెన్యూ అధికారులతో తేల్చుకోండి అని చెప్తున్నారంట. రెవెన్యూ అధికారులు మాత్రం కొంత లంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని డాక్యుమెంట్స్తో సహా ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ వీటితో మీ వివరాలు అందించండి. ఖచ్చితంగా 99 టీవీ మరొకసారి చెప్తున్నాము, 1కి 100 సార్లు చెప్తున్నాం, మీతో ఉంటాం, మీ సమస్య తీరుస్తాం. జస్ట్ లైక్ ఇలాగే ఇంకొక కేసు చెప్తాను. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగానే 1988లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు ఒక ఆవిడ. 1992లో ఇల్లు కట్టుకున్నారు. 2000 సంవత్సరంలో లోన్ తీసుకున్నారు. 2010లో పిల్లల పేరు మీద దాన్ని గిఫ్ట్గా డీడ్ కింద రిజిస్టర్ చేశారు. 2026లో వాళ్ళు అమ్మటానికి వెళితే 22A అనే బూచిని చూపించి మా రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అనేటువంటిది ఒకళ్ళు చెప్తున్నటువంటి గ్రీవియన్స్. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయనేదే ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి మాట. సో ఏంటి దీని గురించి, వాట్ ఈజ్ యువర్ కామెంట్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం అంటే ఏదో గవర్నమెంట్ ఉంది, ఏదో పార్టీ అధికారంలో ఉంది, తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అంటే వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడు అనుమతులు ఉన్నాయి, అప్పుడు 22A నిషేధిత జాబితా కాదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అది ఇంటెన్షనల్గా, కక్షపూరితంగా, మీరు అన్నారు కదా ఇంతకుముందు క్యాష్ పూరితంగా అని చెప్పేసి, ఏదో ఒక రకమైన ఉద్దేశంతో చేసినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దలందరూ చెప్పినట్టుగా చాలా మంది లక్షల కుటుంబాలు ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నాయి. అంటే అక్కడ అంటే వేరే వాళ్ళకి అమ్మాలన్నా లేకపోతే దాన్ని ఏం చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ విజయబాబు గారు, ఇప్పుడేమో ఉన్న సిటీ కాదు ఇంకా ఎక్స్పాండ్ అవుతోంది. మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అక్కడ నుంచే కార్యకలాపాలు అంటూ ఉన్నారు. అండ్ విశ్వనగరంగా కూడా ఉంది, చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. 2034 వరకు నేనే సీఎం అని కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు, ఇంత భారీ స్థాయిలో ఎఫెక్ట్ అవుతూ ఉన్నప్పుడు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి రాజకీయంగా నష్టం అవుతుందని కూడా వాళ్ళు అంచనా వేయాలి కదా. అంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ ఇంకొకటి, మనం సామాజిక బాధ్యతతో సతీష్ గారు, విజయబాబు గారు, వర్మ గారు, ముల్ల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఒక సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన, బాధితుల పక్షాన 99 టీవీ గొంతుకై నిలవబోతోంది. ఈ 22A నిషేధిత జాబితాలో అక్రమంగా, అన్యాయంగా, ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా ఎవరైనా బాధితులు ఉంటే మాత్రమే మనకు తెలియపరచాలి. అంతేగాని ప్రతి చిల్లర ల్యాండ్ డిస్ప్యూట్స్ దయచేసి మా దృష్టికి తీసుకురావద్దు. అంతే కదా విజయబాబు? వాస్తవానికి మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక చిన్న ఉపశమనం ఇచ్చారు. ఏదైతే 22A మీద గత కొంతకాలంగా మీడియాలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, అది ప్రభుత్వానికి కొంత ఈ మొన్న హైడ్రా వరకు చూసాం సార్. అది హైడ్రా ఏర్పాటు చేస్తే నిజంగానే నాలాలు, చెరువులు కబ్జా పెట్టిన వారు అంతూ చూస్తామని చెప్పి ఆ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కొంత హైదరాబాద్ విశ్వనగరంలో అది కొంచెం దెబ్బతినడం కావచ్చు. ఇప్పుడు ఈ 22A తీసుకొచ్చిన తర్వాత అంటే ఇండివిజువల్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది సార్. సో దీంట్లో ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే, మీరు ఖచ్చితంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోండి. ఎవరి 1 సెంటు భూమి కూడా ప్రభుత్వం ఆక్రమించదు. ఆ 22Aలో మేము చేర్చబోము. కానీ ఎవరైనా మీకు ఫిర్యాదులు ఉంటే కలెక్టర్లకు, ఎంఆర్ వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చేసారు సార్. దాంట్లో వాళ్ళు ప్రజావాణిలా కనుక అప్లికేషన్ పెట్టుకుంటే నిజంగానే వాళ్ళకు కరెక్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ సర్టిఫికేట్స్, వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం. వాళ్ళు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే చేతలు అనేటువంటిది నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి రాజకీయం అన్నట్టుగా చెప్పే మాటలకి చేసే చేతలకి ఎక్కడ పొంతన లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది దీని కిందకి రాదు, అక్కడికి వెళ్ళి అంటాడు. ఆయన చెప్పాడు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అంటారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అంటారు. తర్వాత ఏం చేస్తారు, అసలు యాజ్ పర్ ఆర్టీఐ, మాజీ ఆర్టీఐ కమిషనర్గా చెప్తున్నా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అది ఎప్పుడు చూసినా కూడా అండర్ ప్రాసెస్ అని వస్తూ ఉంది. వీళ్ళు ఎవరైనా దాంట్లో ఓపెన్ చేసుకొని చూసుకుందామంటే A22A అనేది అయితే సమస్య చెప్తున్నారో, నాది నిజంగా ఇది 22Aలో ఉందా అని చూసుకుంటే ఆ పోర్టల్ ఓపెన్ కాని పరిస్థితి అంటే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ద యాక్ట్. అది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే అగైన్ అండ్ అగైన్
ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ నిజంగా మీరేం చేయలేదంటున్నారు కాబట్టి చేయకపోతే ఇన్ని లక్షల మంది బాధితులు ఎలా ఉంటారు? ఒకవేళ వాళ్ళకి అవసరం ఏంటి మీ మీద ఇన్ని ఆరోపణలు వాళ్ళేమో రాజకీయ నాయకులు కాదు, రాజకీయ కార్యకర్తలు కాదు, సగటు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, సార్ ఇట్లా వెళితే మమ్మల్ని ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళమంటున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోమంటే ఇంత డిమాండ్ చేస్తున్నారు. ఎంత హ్యూజ్ అమౌంట్స్ అంటే ఇంకొక కేసు చెప్తాం మన దృష్టికి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మనం వినవచ్చినటువంటి మాటలు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక కంప్లీట్ అయిపోయిన వెంచర్కి కోర్టు ఆర్డర్ కూడా ఉన్నటువంటి వెంచర్కి ఐ వాజ్ టోల్డ్ దట్ దే డిమాండెడ్ 50 crores of rupees. 50 crores of rupees అంటే ఇది ఎప్పుడో పాత వెంచరు, అది అంచెలంచెలుగా కంప్లీట్ అయింది. వాళ్ళు బ్యాంకులకు వెళ్ళారు, లోన్లు తెచ్చుకున్నారు, కొంతమంది అన్ఫినిష్డ్గా ఉన్న ఆక్యుపై చేసుకున్నారు, కొంతమందికి రిజిస్ట్రేషన్లని, కొంతమందికి ఉన్నట్టుండిగా ఆగిపోతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, అసలు మొత్తం కడితేనే మాకు 50 కోట్ల లాభం దీని మీద ఉండదు, అలాంటిది మీకు ఇక్కడ ఇచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తేవాలి, ఇది ఎలా సాధ్యం అనేది. సో ఇఫ్ ఇట్ ఈస్ రైట్, మీరు జనం ఆలోచించాలి. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి, మరి ఇదంతా కూడా న్యాయమే కదా. ఇది రేపు పొద్దున ఇందాక మన రవిశంకర్ చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ది డే ఇదేదో 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో అనుకుంటున్నారు, ఏముందిలే అనుకుంటే కాదు. ఖచ్చితంగా ఇది లక్షల్లో బాధితులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ తాలూకు బంధువులు ఉంటారు. ఇది అండర్ కరెంట్గా మీ ప్రభుత్వం మీద పడేటువంటి ఒక ఇంపాక్ట్ కాబట్టి దిస్ విల్ బీ ఎఫెక్టెడ్ టు ది ఇమేజ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ అపీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సఫరర్స్, ట్రై టు కరెక్ట్ ఇట్, గెట్ ఇట్ కరెక్ట్ ఇమీడియట్లీ అని ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 22 స్పెషల్ రివ్యూ చేయాలి, జెన్యూన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని వేగవంతంగా డీనోటిఫై చేయాలి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లకి ప్రత్యేక పరిశీలనకి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అండ్ ఎక్స్పెడైట్ చేయాలి, సింగిల్ విండో గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయాలి, సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి, ప్రతి సర్వే నంబరు జిఐఎస్ ద్వారా ధృవీకరించాలి, తప్పుడుగా నమోదైన ఆస్తులను కాలపరిమితిలో తొలగించాలి. ఇది మనకి ప్రజల నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి దీని మీద ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందని చెప్పని ఆశిద్దాం. సో ఫైనల్గా వీటన్నిటికీ మరి గవర్నమెంట్ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ ఏంటి, వాట్ ఈస్ ది రెమెడీ యూ కెన్ సజెస్ట్? అంటే ఇక్కడ విజయబాబు గారు, ఈ వేలాది కుటుంబాల ఆస్తులు ఇలా మార్కెట్లో నిలిచిపోవడం కానీ, బ్యాంక్ రుణాలు ఆగిపోవడం, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి పెరగటం, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మంచిది కాదు. అంటే మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు రేపొద్దున్న. రెండోది, ఈ చట్ట పరిరక్షణతో పాటు ఈ నిజమైన యజమానుల హక్కులను కూడా సమానంగా రక్షించే పారదర్శక పరిష్కార వ్యవస్థ అవసరం. అది ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. అలాగే మీరు అన్నట్టుగా మీరు సూచించిన కొన్ని అంశాలు ఉన్నాయి, లాస్ట్లో సూచించిన అంశాల పరంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి దీనికి. ఇక్కడ ఎందుకంటే పేర్లు వస్తున్నవి పెద్ద తలకాయలు. సరే, ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఫీల్డ్ లెవెల్ అది జరుగుతుందా? జరిగితే ఇంత సమస్య ఎందుకు వచ్చింది? పెద్ద తలకాయల పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? అందరూ మీరు అన్నారు ఒక ఇష్యూకి సంబంధించి 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటే, కోర్టు ఆర్డర్ ఉంది, అన్ని అనుమతులు ఉన్నాయంటే, మరి ఇంతకు మించిన బరితెగింప? అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్గా తీసుకోవాలి, ఈ ప్రజా సమస్యని పరిష్కరించాలి. మీరు సూచించిన అంశాలని, 99 టీవీ సూచించిన అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం కాదు, ఇది ప్రజల తరపున చేస్తున్న యుద్ధం, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న యుద్ధం. ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉంది కాబట్టి మన బాధ్యతగా మనం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఖచ్చితంగా చెయ్యాలి, చేయబడాలి. కాదు ఇది ఆ బాధితుల లక్షలాది మంది బాధితుల తరపున హమారా ఆవాజ్ సునో అని చెప్తున్నాం మనం చాలా గౌరవప్రదంగా. సో మరి ఫైనల్గా దీన్ని మళ్ళీ అగైన్ మనం వీళ్ళందరికీ కూడా వ్యూవర్స్కి అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని మీద కింద కామెంట్స్ ఇవ్వండి, నంబర్ కూడా డిస్ప్లే చేయండి. ఇవన్నీ కూడా మనం ఒక లీగల్ టీమ్ను కూడా పెట్టి పర్స్యూ చేద్దాం. సో ఫర్దర్గా మళ్ళీ కన్క్లూడింగ్ రిమార్క్స్. అంతం కాదండి, ఎస్, ఆరంభం. అది ప్రజల కోసం, ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ఖచ్చితంగా మేము ముందుంటాం, ప్రభుత్వం ముందు పెడతాం. మేము చేయడానికి మేమెవరం? అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడండి, మీరే పారదర్శకంగా చేయండి. మరొక కీలకమైన అంశం ఏంటంటే విజయబాబు గారు, అందరూ మంచోళ్ళని కాదు, జెన్యూన్
ఉన్నాయి, జెన్యూన్ ఉంటాయి. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో లేకపోతే తప్పుడు తరకులు ఉంటాయి, వాటిని తీసి పక్కన పెట్టేయడు, అది ఎవరు కాదండి. కానీ నిజమైన వారసత్వం ఉన్నవాళ్ళు, జెన్యూన్ సైట్స్ ఎవరైతే ఉన్నవారు, లేకపోతే వాళ్ళు కష్టపడి కష్టం చేసుకుని ఒక సొంత గూడు ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి సంవత్సరాలు తరబడి సంపాదించుకున్న ఆ ఆస్తిని వాళ్ళకి దక్కకుండా అది అసలు వాళ్ళది కాదో అవునో తెలియని సిచ్యువేషన్లో పెట్టి ఏదో త్రిశంక స్వర్గం అంటారు చూసారు, ఆ రకంగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మరొక వైపు సతీష్ గారిగా చెప్పినట్లుగా రాష్ట్రాల్లో ఖచ్చితంగా హైదరాబాదు మహానగరానికి పెట్టుబడిదారులు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎన్ని లక్షల కోట్లు వస్తుంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాం అనుకుంటున్నారు. అది తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఇలాంటి వాటిలన్నింటినీ కూడా పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అమ్మో వీళ్ళకి ఎందుకు బాబు అక్కడ వెళ్ళి ఓ పెట్టుబడి పెట్టాం, సరే ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాం, 100 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత అది అతనితో కాదో, అది అవుతుందో అవ్వదో, రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో, అక్కడ మన కంపెనీ స్థాపిస్తే ఎవరొచ్చి మీదన పడతారో, సో ఇలాంటివన్నీ కూడా ఇందులో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా మీకు జీతాలు ఇచ్చేవి సరే, అవినీతి అన్నది ఎవరో చెప్పినా ఎవరో ఆపుదామన్నా ఆపేది కాదు. కానీ పని చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రజలకి నొప్పి కలిగించకుండా ఉండే విధంగా ఆ రకంగా మీరు కూడా అడుగులు వేస్తే అంతా మంచిగా జరుగుతుంది. లేదు అనుకుంటే అది వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది. 99 మాత్రం ఇది పూర్తి స్థాయిలో దీని అంతు తేల్చే వరకు, దీని నిగ్గు తేల్చే వరకు, ఇది ప్రజలకి ఇది మా గొంతుకురా, మా గొంతుకు వీళ్ళు వినిపించారా అన్నంత వరకు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మరొకసారి చెప్తాను. కథనాలు, అలాగే ప్రత్యేక అనాలిసిస్లు, అలాగే బాధితులు సంబంధించిన ప్రత్యేక స్టోరీలు అన్ని కూడా 99 టీవీలో ప్రసారం అవుతాయి. ఖచ్చితంగా 99 టీవీ ఒక బాధ్యతగా తీసుకుంది. ఆ బాధ్యతలు మీరు భాగమవ్వండి. 22A బాధితులకు 99 టీవీ ఉంది, ఉంటుంది. అంటే ఇది 99 టీవీ అనేది అందరికీ తెలుసు. అన్ని పార్టీల ప్రతినిధులు మా చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాది న్యూట్రల్ ఛానల్, ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ప్రజల పక్షాన ఉండే ఛానల్. కాబట్టి ప్రభుత్వం మీద చేసే ఈ పోరాటం ప్రభుత్వానికి ఎగెయిన్స్ట్ గా చేసేది కాదు, పర్టికులర్ గా ఏ పార్టీకి చేసేది కాదు, ప్రజల పక్షాన మాత్రమే చేసేది. సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే కనుక ఈ మధ్యకాలంలో హైడ్రా భూముల్ని కూడా అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది కదా. భూమి అనేది తరతరాలకి తర్వాత వారసులకి హక్కు ఉంటుంది. ఓకే, అంటే ప్రభుత్వం నడపడానికి మీరు భూమి అమ్ముకున్నారు, కానీ పార్టీ నడపడానికి మీరు ఎవరి పొట్టా కొట్టద్దు, ఎవరి భూమిని నిషేధిత జాబితాలో చేర్చద్దు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా ఒకటి నడుస్తుంది విజయబాబు గారు. అంటే ప్రజల నాడిని మనం అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం తీసుకున్న క్రమంలో మనకు వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఒక లీగల్ టీంను కూడా మీరు ఏర్పాటు చేయండి, ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. మీరు మాకు బాసటగా నిల్చున్నందుకు చాలా ధన్యవాదాలు. 99 టీవీ తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా, 2 రాష్ట్రాల్లో కూడా ఈ 22/A చాలామంది బాధితులు ఉన్నారు కనుక, సో ఆ బాధితులంతా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో, వాళ్ళ గోడు ఎవరు వింటారో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అనేక మీడియా సంస్థలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. సో ఈ సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాం. సో సాధ్యమైనంత వరకు మీరు ప్రజల వాణిని వినిపిస్తున్నారు కనుక మా గోడు కూడా పట్టించుకోండి అని కూడా మనకు మెసేజ్లు వస్తున్నాయి సార్, వీడియోలు కూడా తీసి పెడుతున్నారు. సో రైట్, మనం చూసాం కదా 99 టీవీ 22A ఇబ్బందులు, ప్రజా సమస్యల పైన గలమెత్తే క్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మా ఎడిటర్స్ టీం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే మా యొక్క అభిప్రాయాలు తెలియజేశాం, మా అప్పీల్ కూడా చేశాం. ఇక నుంచి ప్రత్యేక కథనాలు ప్రసారం అవుతాయి. అలాగే మీ యొక్క సమస్యని మా సమస్యగా భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, పరిష్కారం చూపించడం అనేది జరుగుతుంది. మరి కాసేపట్లో ప్రత్యేక డిబేట్ ప్రసారం అవుతుంది.